జై శ్రీమన్నారాయణ. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం ఓఘాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినిపించాలని యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు 71వ సరుకులో ప్రవేశిస్తున్నాము. దీనికి 70వ సరుకులు ఏం చెప్పుకున్నామంటే మనము రాముడి యొక్క వంశవృక్షాన్ని వశిష్ఠ మహర్షి గారు తెలియజేశారు. ఇప్పుడు ఈ సరుకులో జనక మహారాజు దశరథుని సమక్షంలో వశిష్ఠునకు తన వంశ వృత్తాంతాన్ని పూర్తిగా తెలుపుతున్నాడు అన్నమాట. ఈ విధంగా పలుకుతున్న వశిష్ఠ మహర్షికి నమస్కరించి జనకుడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన, ఓ మహర్షి, మీకు మంగళముగాక. నా మనవిని కూడా ఆలకింపుడు. మా వంశం కూడా వాసికెక్కినదే. అంటే వధువు వంశం గురించి చెప్తున్నామట. ఓ మహాముని, సద్వంశజుడు వధువు తండ్రి కన్యాదాన సమయమున తన వంశవృత్తాంతం పూర్తిగా వివరించడం సమంజసం కదా. దయతో వినుడు. మా వంశమునకు మూల పురుషుడు నిమి మహారాజుడు. అతను సత్కార్యములు ముల్లోకాల్లో కూడా ప్రసిద్ధికి ఎక్కినాడు. మిక్కిలి ధర్మాత్ముడు, పరాక్రమశాలలో మేటి. అతని కుమారుడు మితి. అతడే మిథిలా నగరపు నిర్మాత, మొదటి జనకుడు. ఆయన కుమారుడు ఉదావసుడు. అతను సుతుడు నందివర్ధనుడు. అతడు ధర్మాత్ముడు. నందివర్ధనుని సూనుడు సుకేతుడు. సుకేతుని తనయుడు దేవరాతుడు. అతడు పరమధార్మికుడు, బలశాలి. ఆయన పుత్రుడు బృహదద్రుడు, రాజర్షిగా కూడా వాసికెక్కినవాడు. బృహదద్రుని కుమారుడు మహావీరుడు. అతడు శూర శిరోమణి, ప్రతాపశాలి. అతని కుమారుడు సుధృతి. అతడు మహాధైర్యశాలి, సత్యపరాక్రముడు. సుధృతి యొక్క తనూజుడు దుష్టకేతువు. అతడు వివిధ ధర్మముల లోతులను ఎరిగినవాడు, పుణ్యాత్ముడు, రాజర్షి కూడా. అలాగే దుష్టకేతు యొక్క తనయుడు హర్యవస్సుడు. అతడు సుప్రసిద్ధుడు. హర్యవస్సుని సుతుడు మరుపు. అతని పుత్రుడు ప్రతిదందకుడు. ప్రతిందకుని సూనుడు కీర్తిరథ మహారాజు. అతడు ధర్మజుడు. అతని తనూజుడు దేవమిడు. ఆయన కొడుకు విభూధుడు. విభూధుని తనయుడు మహీద్రకుడు. కీర్తిరాతుడు మహీద్రుని సుతుడు. ఈ కీర్తిరాతుడైన వాడు మహీద్రుని కుమారుడంట. అతడు మహాబలశాలి, రాజర్షి. అతని పుత్రుడు మహారోముడు. ఆయన తనూజుడు ధర్మమూర్తి అయిన స్వర్ణరోముడు. అతడు రాజర్షి. అతని పుత్రుడు హస్యరోముడు. అతడు మహానుభావుడు. పరమధర్మజ్ఞుడైన అశ్వరాముని ఇరువురి కుమారులలో, ఇది సంగతి, ఇరువురు కుమారులు నేను పెద్దవాడును. నా తమ్ముడు కుశధ్వజుడు. అతడు మహావీరుడు. మా తండ్రి అయిన అశ్వరోమ మహారాజు జ్యేష్ఠుడైన నన్ను రాజ్యాభిషక్తిని గావించును. మా తమ్ముడైన కుశధ్వజుని పోషణాది భారం నాపై ఉంచి ఆయన వనాలకి వెళ్ళిపోయాడు. వృద్ధుడైన తండ్రి స్వర్గస్థుడు కాగా నేను రాజ్యభారమును ధర్మబద్ధంగా నిర్వహించుచున్నాను. నా తమ్ముడైన కుశధ్వజుడు నిర్మల హృదయుడు, దేవతుల్యుడు. అతను వాత్సల్యంతో చూచుంటుని. అయితే కొంతకాలం తర్వాత ఒక మహావీరుడైన సుధన్వుడను రాజు సాంకేశ్యపురం నుండి నా నగరం మీదకి దండెత్తాడు, మిథిలా నగరం మీదకి దండెత్తాడు. అతడు సర్వశ్రేష్ఠుడైన శ్రేష్టమైనటువంటి శివధనుసును నా యొక్క అందాల రాశి అయిన నా కూతురు సీతాదేవిని తనకి ఇయ్యవలసిందని నా కడకు వార్తను పంపాను. ఓ బ్రహ్మర్షి, నేను అతని కోరికను మన్నింపనందున అతడు నాతో యుద్ధము ప్రకటించి యుద్ధానికి దిగాడు. ఆ సుధన్వ మహారాజు నన్ను ఎదిరించి అసువులు బాసిపోయాడు, చనిపోయాడు, కోల్పోయాడు. ఓ మునిశ్రేష్ఠ, ఈ సుధన్వ భూపతిని సమరభూమికి బలి ఇచ్చి వీరుడైన నా తమ్ముడకు కుశధ్వజుని ఆ సాంకస్య రాజ్యమునకు పట్టాభిషక్తులు చేసి. ఓ మునీశ్వర, ఇతడు నా తమ్ముడు, నేను జ్యేష్ఠుడను. నేను మిక్కిలి సంతోషంతో ఆ ఇద్దరు వధువులలో సీతను శ్రీరామునకు, ఊర్మిళను లక్ష్మణకు ఇచ్చెదను. నీకు మేలు జరుగును. ఓ రాజా, వీర్యశుల్కయు దివ్య భూమితో సమానురాలైన నా కుమార్తెయగు సీతాదేవిని రామచంద్రునకు, రెండవ కుమార్తెయగు ఊర్మిళను లక్ష్మణస్వామికి తప్పక ఇత్తును అని ముమ్మారు పలుకుచున్నాను. ఇందేమాత్రం సంశయం లేదు. ఓ దశరథ మహారాజా, రామలక్ష్ములచే సమావర్తన కార్యక్రమమును అంటే స్నాతకమును చేయింపుము. నీకు శుభమవుగాక. వివాహానికి సంబంధించిన నాంది శ్రాద్ధ విధులను కూడా నిర్వహింపు.
ఓ మహాబాహు, ఓ మహారాజా, నేడు ముఖ నక్షత్రము, నేటి నుండి 3వ దినమున ఉత్తర ఫాల్గుని నక్షత్రము, ఆనాడు వివాహ కార్యక్రమము జరిపింపు. రామలక్ష్మణులను మున్ముందు సుఖ సంతోషాలు చేకూరటకు వారిచే గో భూ తిల ధాన్యాలు, హిరణ్యాది ధాన్యాలు కూడా బ్రాహ్మణులకి ఇప్పింపు. ఈ విధంగా ధాన్యాలని ఇప్పించమని చెప్తున్నామట. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ఏకసప్తతితమ సర్గః. జై శ్రీమన్నారాయణ.